తొలి వెలుగులో హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే తలసాని మెడకు ఉచ్చంట గొర్రెల స్కామ్లో ఈడీ దూకుడు విచారణ వేగవంతం చేసిన అధికారులు ఇప్పటికే పూర్తి వివరాల సేకరణ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్పై ప్రశ్నల వర్షం గొర్రెల పంపిణీ యూనిట్ల సేకరణ నిధుల చెల్లింపులపై ఆరా ఇక 700 కోట్ల దోపిడీ జరిగినట్లుగా ఆరోపణలు పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లుగా ఈడీ అనుమానం త్వరలో మాజీ మంత్రి తలసాన్ని విచారించే ఛాన్స్ పరారిలో 2 ప్రధాన కాంట్రాక్టర్లంట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్లో మాజీ మంత్రి తలసాని మెడకు ఉచ్చు బిగించుకుంటుందా ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న ఈడీ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించి అధికారులని విచారిస్తుండటంతో నిజమేనన్న వాదన వినిపిస్తోంది గొర్రెల స్కామ్ కేసులో విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది గొర్రెల స్కీమ్లో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య మాజీ ఎండి రామచంద్ర నాయక్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ సహా పలువురి పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగులను ఏసీబీ అప్పట్లో అరెస్ట్ చేసింది కీలక నిందితుల్ని కాంట్రాక్టర్లు మొహినుద్దీన్ అతని కుమారుడు ఇక్రముద్దీన్ దుబాయ్కి పారిపోయారు వీరిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ అయింది ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిందంటూ వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది సో 2వ పేజీలో ఉంది కదా రైట్ మిస్ అయినట్టున్నది ఇది ఎక్కడో బట్ ఏదేమైనా సో విచారణ అయితే వేగవంతమైంది గొర్రెల స్కామ్కి సంబంధించి మనం క్లియర్గా తెలుస్తోంది మరి ఎందుకు విచారణ వేగవంతమైంది గొర్రెల స్కామ్లో అనేది మనం మాట్లాడుకున్నట్టయితే గొర్రెల స్కామ్కి సంబంధించి 2023 మరి గచ్చిబౌలి అప్పట్లో కేసు ఒకటి నమోదైంది ఎక్కడ గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదైంది 2023లో గొర్రెల స్కీమ్లో స్కామ్ జరిగింది అనేది అప్పటి కేసు నమోదుకు సంబంధించి సో ముందరగా ఏసీబీ విచారణ చేసింది కొంతమంది అరెస్ట్ చేసింది ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇవ్వడం సో అందులో మనీ లాండరింగ్ జరిగినట్టు కోణంలో ఈడీ విచారణ చేయించడం అందులో కొంతమంది ఓఎస్డి కళ్యాణ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా పూర్తి కథ మొత్తం మనం చూసుకుంటూ వచ్చినాం బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి అంశం ఏదైతుందో ఇప్పుడు విచారణ జరిపిస్తుంది ఇక రేపో మాపో మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కు నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తుందంట మరి ఎందుకు ఇందులో ఎట్లా చేతులు మారినాయి గొర్రెలకు సంబంధించి డీడీల పేరిట ఎంత వసూలు చేసింది గత ప్రభుత్వం గొర్రెల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఎట్లా తీసుకొచ్చింది నిజంగానే భారీ ట్రక్కులు తీసుకొచ్చిందా లేకపోతే ఫార్చునర్ ఇన్నోవా కార్లలో తీసుకొచ్చిందా లేకపోతే స్ప్లెండర్ బండి మీద తెచ్చిందా పల్సర్ బండి మీద తెచ్చిందా ఆటోలో తీసుకొచ్చిందా ఎట్లా తీసుకొచ్చింది ఈ ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టి మరి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పైసలు ఎట్లా లూటీ చేశారు ఇట్లా అనేకమైనటువంటి అంశాల గురించి మరి విచారణ చేసేందుకు అప్పటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ది కీలక పాత్ర ఉన్నటువంటి కోణంలో మరి విచారించేందుకు సిద్ధమవుతా ఉందంట ముఖ్యంగా ఏదైతే విచారణ వేగం చేసిన అధికారులు ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పైన ప్రశ్నల వర్షం కురిపించినట్టు ఇక గొర్రెల పంపిణీ యూనిట్ల సేకరణ నిధుల చెల్లింపులపై ఆరా 700 కోట్ల దోపిడీ జరిగినట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ అనుమానం త్వరలో మాజీ మంత్రి తలసాని విచారించే ఛాన్సు ఇక అందరూ అయిపోయారు ఆల్మోస్ట్ చిన్నా చిత్కా కింది స్థాయి మొత్తం అధికారులని విచారిస్తున్నటువంటి ఈడీ ఇక పెద్దగా తిమింగలం పట్టుకునే ఆలోచనలో ఉంది ఆ పెద్ద తిమింగలం ఎవరా అంటే తలసాని మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని మరి మీకు తెలియకుండానే ఇవన్నీ జరిగినాయా
మీకు తెలియకుండానే మరి ఈ స్కీమ్ స్కామ్గా మారిందా అనేటువంటి అంశంలో అనేటువంటి కోణంలో ఇక మరి ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారించేటువంటి ఛాన్స్ అయితే మనకు క్లియర్గా కనబడుతోంది. సో ఖచ్చితంగా విచారించాలి అందరినీ. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుబల్ని రాష్ట్రంలోని అత్యంత ధనికులుగా మారుస్తాం, వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకుపోతాం, కిలో మటన్ 500కే రావాలి, ఎందుకంటే ఆ రకంగా గొర్రెల పెంపకం జరుగుతుంది, గొర్రెలుగా మస్తు దొరుకుతుంది మనకు మటన్ అగ్వా అని చెప్పేసి చెప్పినటువంటి గత ప్రభుత్వ పెద్దలు మరి మటన్ ఇలా 950,000 రూపాయలు దాక్కున్నది. నిజంగానే కేసీఆర్ ఇచ్చిన గొర్రెలని గొల్ల కురుమలు మేపి మరి మార్కెట్లో కనుక అమ్మితే ఇలా మటన్ రేటు 400 450 ఉండాలి, కానీ 950కి చేరింది. కేసీఆర్ సార్ చెప్పినప్పుడు మటన్ రేటు 600 ఏముండే, ఇలా అదనంగా ఇంకో 300-400 పెరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయింది? కేసీఆర్ సార్ గొర్రెలు ఇచ్చిండా ఇవ్వలేడా? ఒకవేళ ఇచ్చిన గొర్రెలు మరి గొర్రెల కాపరు అమ్మకుండా అట్లే పెట్టుకున్నాడా, లేక గొర్రెలు ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసి మరి పైసలు ఏమన్నా నొక్కిర్రా అనేటువంటి అనుమానాలు చాలా వరకు ఈడీకి వస్తున్నాయంట. ఈ అనుమానాలు ప్రజలకు వస్తుందంట. సారేమో గొర్రెల పంపిణీ చేయమన్నాడు, మరి ఇక్కడ చూస్తే గొర్రెలు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు, ఉత్తరే సంతకాలు పెట్టించుకొని మరి ఉత్తరే డీడీలు కట్టించుకొని మధ్యవర్తులే పైసలు తీసుకుపోయారని ప్రజలు ఆగమవుతున్నట. సో అటువంటి గొర్రెల స్కామ్లా మరి ఎవరు గొర్రెలు అయ్యారా అంటే గొల్ల కురుమల్ని గొర్రెలు చేసిరు గత ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, తలసాని లాంటి వాళ్ళు. నిజంగానే గొర్రెలు చేసిరు గొల్ల కురుమ బిడ్డల్ని, నమ్మించి మోసం చేసిరు గొల్ల కురుమ బిడ్డల్ని. ఈ గొర్రెలు మేపి మీ పిల్లలంతా కూడా ఆ గొర్రెల చుట్టే తిరగాలి, ఇక ఉన్నత చదువులు చదువుకోవద్దు, ఇక మీరు విదేశాలకు పోవద్దు, మంచి మంచి ఉద్యోగాలు చేయొద్దు, డాక్టర్లు కావద్దు, ఐఏఎస్లు కావద్దు, ఐపీఎస్లు కావద్దు, ఇదే గొర్రెలు కాసుకుంటా మీరు బతికిరు, మళ్ళా మీ బిడ్డలు కూడా బతకాలనేటువంటి రీతిలో గొర్రెల పథకాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ గొర్రెల పథకం అట్లనన్నా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేరు. నిజంగానే ఉద్యోగాలు రాని నిరుద్యోగులు కనీసం ఆ గొర్రెలను కాసుకొని బతికేటోళ్ళు. అవ్వ పెట్టదు అడగ తిన్నది అన్నట్టు అటు గొర్రెలు ఇవ్వకపోయా, ఇటు ఉద్యోగాలు ఇవ్వకపోయా గత ప్రభుత్వ పెద్దలు. పైగా మళ్ళీ భారీ స్కామ్, గొల్ల కుర్మ బిడ్డల పేరు మీద భారీ స్కీమ్ పెట్టి స్కామ్కు తెరలేపారు గత ప్రభుత్వ పెద్దలు. సో మొత్తం ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉందట. మరి నిజంగా నిజ నిర్ధారణ అయితే మాత్రం ఇక తలసానిని అరెస్ట్ చేయకుండా ఎవరు ఆపలేరు. నిజంగానే తలసాని ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే తలసాన్ని అరెస్టు కాకుండా ఎవరు ఆపలేరు, ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.